వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే పవన్ టూర్లలో భద్రతా విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ లోపం బయటపడింది. పవన్ పర్యటన చేస్తున్న ప్రాంతంలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినట్లు గుర్తించారు. పవన్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావం ఉండే మన్యం ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అయితే పోలీసు యూనిఫామ్ లో ఐపీఎస్ గా వచ్చిన సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ టూర్ లోకి చొరబడి హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. పవన్ టూర్ ముగిశాక అతను విజయనగరం నుండి హైదరాబాద్ వెళ్తుండగా విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ టూర్ లోకి ఆయన ఎందుకు వచ్చాడన్న దానిపై వారు ఆరా తీస్తున్నారు. ఇక పవన్ పర్యటన సందర్భంగా ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన అతను అదే జిల్లాలో తూనికలు కొలతల శాఖలో పనిచేస్తున్న సూర్యప్రకాష్ అనే వ్యక్తి. ఇతను పవన్ ను చూసేందుకు లేదా కలిసేందుకు ఈ టూర్ కు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అతనికి పోలీస్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది, పోలీసులు చెక్ చేయకుండా ఆయన ఎలా అనుమతించారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిందితుడిని విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు.